మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం జీరో ఏఎంసీ ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు మీకు ఎవరెవరైతే టాప్ పోర్ట్ఫోలియోస్ ఉంటాయో వాళ్ళ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉదాహరణకి ఫస్ట్ రాధాకిషన్ దమాని, విజయ్ కిషన్ లాల్ కేడియా, మోహనీష్ పబ్రాయ్, రాకేష్ జుంజున్వాలా, ఆశీష్ కచోలియా. ఉదాహరణకి వీళ్ళెవరెవరు ఎంతెంత ఉన్నారో చూద్దాం. ప్రేమ్జీ ఏదైతే ఉందో ఆయన పోర్ట్ఫోలియో వాల్యూ వచ్చి 2,17,403 కోట్లు. అయితే ఆయనకి కాడ ఏవైతే స్టాక్స్ ఉన్నాయో దేంట్లో ఉన్నాయో చూడొచ్చు మనం. ఇది ఏ సెక్టార్లో ఉన్నాయి? సాఫ్ట్వేర్, ఆటోమొబైల్స్, కాంపోనెంట్స్, రిటైలింగ్. తర్వాత ఈ వర్త్ అంటే ఏంటి? ఆయన ఏంది మెయిన్, ఆయనే ప్రేమ్జీ కాబట్టి ఆయనే ఫౌండర్, చైర్మన్ విప్రోకి కాబట్టి ఆయనది వదిలిపెట్టండి, మిగిలిన 2 చూసుకోండి. ఆయన వేటిలో ఉంది? ఆయన ట్రస్ట్లో ట్యూబ్ ఇన్వెస్ట్మెంటు, ట్రెంట్, ఇది ప్రజెంట్. ఇక నెక్స్ట్ మనము ఇంకొకళ్ళని చూస్తే రాధాకిషన్ దమాని. ఈ రాధాకిషన్ దమాని 14 షేర్లు ఉన్నాయి, 14 స్టాక్స్ ఉన్నాయి. ఆయన ఎందులో ఉండు? రిటైలింగ్, ఫుడ్ బెవరేజ్, టొబాకో, సిమెంట్ అండ్ కన్స్ట్రక్షన్. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన హోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో దమాని వచ్చి ఎవెన్యూ సూపర్ మార్ట్ అంటే డిమార్ట్ ఏదైతే ఉందో అది. నెక్స్ట్ విఎస్సి ఇండియా సిమెంట్, టాప్ హోల్డింగ్స్ అనమాట. నెక్స్ట్ మనకి రాకేష్ జుంజున్వాలా ఏమేమి ఉన్నాయి? 37 కంపెనీల్లో హోల్డింగ్స్ ఉన్నాయి. ఆయన మెయిన్ వచ్చి టైటాన్లో ఉన్నాడు, స్టార్ హెల్త్, మెట్రో బ్రాండ్స్. మనం ఏం చూడాలి అంటే జనరల్గా ఎప్పుడైనా కానీ ఏవేవైతే కంపెనీలు బాగా అంటే హోల్డింగ్స్లో ఉన్నాయో దాన్ని బట్టి మనం కూడా బెస్ట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి. ఉదాహరణకి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఆయన అమ్మేసినవి కూడా చూపిస్తాడు. రీసెంట్లీ సోల్డ్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఏవైతే హోల్డింగ్స్ ఉన్నాయో ఈ మధ్య కొన్నాయి అనమాట రీసెంట్గా. ఈ కొన్నాయి కనుక గమనిస్తే స్టార్ హెల్త్, మెట్రో బ్రాండ్స్ ఒక్కొక్కళ్ళు అనమాట. ఇప్పుడు ఉదాహరణకి మీకు రేఖా జుంజున్వాలా అంటే రాకేష్ జుంజున్వాలా మిస్సెస్ అనమాట. తర్వాత ముకుల్ అగర్వాల్ ఎందులో ఉండు? ఇంటెలెక్ట్ డిజైన్, రాడికో కేతాన్, ఈకేఏ ఎనర్జీ, ఇవన్నీ టాప్ హోల్డింగ్స్. రీసెంట్గా బాట్ చేసిన ఏంది? పెరల్ గ్లోబల్, రెప్రో, సరదా ఎనర్జీ. ఇప్పుడు సరదా ఎనర్జీ బైబ్యాక్ ఇచ్చిండు. డైనమిక్ టెక్నాలజీస్, అయాన్ ఎక్స్చేంజ్, ఇవి అమ్మేసిండు. తర్వాత మళ్ళీ ఇటు వస్తే సునీల్ సింఘానియా 24 హోల్డింగ్స్ ఉన్నారు. ఈ 24లో సాఫ్ట్వేర్ సర్వీసెస్, జిందాల్ స్టెయిన్లెస్, హిసార్ అనమాట. అంటే హిసార్, మాస్టెక్, రూట్ మొబైల్, ఇవి అనమాట. ఈ మధ్య యాడ్ అయినాయి ఇవి. ఎప్పుడైనా కానీ మనం ఏం చూడాలి? గ్రీన్లో ఉన్న యాడ్ అయినట్టు అంటే రీసెంట్లీ సోల్డ్. అయితే మ్యూచువల్ ఫండ్స్ అయినా ఇవైనా ఓకే. అయితే మ్యూచువల్ ఫండ్స్ అంటేనో పెద్ద మొత్తంలో ఉంటాయి, ఫండ్ మేనేజర్ ఉంటాడు, కొన్ని వందల వేల కోట్లకి కొంటూ ఉంటారు, చాలా హోల్డింగ్స్ ఉంటాయి. అయితే అవి ఎక్కువ శాతం ఎలా ఉంటాయి? మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే ఇక పాజిటివ్ ఉండని, నెగిటివ్ ఉండని, ప్రాఫిట్ ఉండని, లాస్ ఉండని, అన్నీ ఉంటాయి దాంట్లో. అయితే ఎవరైతే హెచ్ఎన్ఐలు, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం అనుకున్నట్టు రాకేష్ జుంజున్వాలా, ప్రేమ్జీ ట్రస్టు, ఇలా ఎవరెవరైతే ఉన్నారో, సునీల్ సింఘానియా, ఈ మధ్యకాలంలో మేము మీకు ఎక్కువ చెప్తున్న ఇవే అనమాట. ముకుల్ మహావీర్, ప్రసాద్ అగర్వాల్, ఆశీష్ కచోలియా, డాలీ ఖన్నా, ఆశీష్ ధావన్, అనిల్ కుమార్ గోయల్, ఇలా మనం ఎవరెవరైతే ఉన్నారో ఒక్కొక్కళ్ళ పోర్ట్ఫోలియోలు 1538, 1700, 1720, 2699, వీళ్ళు ఎవరెవరు ఎందులో ఉంది? పోర్ట్ఫోలియో చేంజ్ అవుతున్నాయి ఏంటి? సెక్టార్లు ఏంటిది? క్వార్టర్లీ నెట్వర్త్ ఎంత? వీళ్ళ టాప్ హోల్డింగ్స్ ఏంటిది? ఇవన్నీ కూడా మనం గమనించినట్టయితే మనకు తెలిసిపోతుంటుంది. ఏవేవైతే కొనుక్కున్నారు వాళ్ళు ఈ మధ్య రీసెంట్గా కొనుక్కున్న ఏవైతే ఉన్నాయో అవి పాజిటివ్లో ఉన్నట్టు. మనం కూడా వాళ్ళనే కనుక ఫాలో అయితే మీకు తెలిసిపోతుంది. ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలని మనం కూడా కొనవచ్చు. నహర్ క్యాపిటల్, వర్ధమాన్ హోల్డింగ్సు, అవర్ షుగరు, రెయిన్ ఇండస్ట్రీసు, ఎడల్వైజు, సరస్వతి కమర్షియల్స్. ఇప్పుడు మనము ఇవి చూడొచ్చు. లేదు అనుకుంటే వీళ్ళ దగ్గర ఏవైతే టాప్ హోల్డింగ్స్ ఉన్నాయో అవి కూడా మనం గమనించవచ్చు. ఎల్జీ ఎక్విప్మెంట్సు, లక్ష్మీ, ఏడి ప్యారీ, అరవింద్ ఫ్యాషన్సు,
రూబీఫిలా ఇంటర్నేషనల్, ఫినోలెక్స్ ఇలా మనము ఒక్కొక్కళ్ళు గమనిస్తే ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఏంది చిన్న చిన్నోళ్ళు ఉండ్రు. సంగీత ఎస్ అని, సంజీవ్ ధీరేష్ భాయ్ షా, డాలీ కన్నా ఈ మధ్య విపరీతంగా మనం చెప్తూ ఉన్నాం. ఏది పోస్ట్ మార్కెట్, ప్రీ మార్కెట్‌లో. పోస్ట్ మార్కెట్‌లో ఈ డాలీ కన్నా ఈ షేర్లు కొన్నారు. ఇంత వాల్యూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఇగో కెమికల్, పెట్రోకెమికల్, రైన్ ఇండస్ట్రీసు, సిమ్రాన్ ఫ్యాషన్స్, టీనా రబ్బర్, ప్రకాష్ పైప్స్ ఇట్లా మనము ఏవైతే చెప్తున్నామో మనం ఈ గమనించినట్టయితే ఇలా చూడొచ్చు అన్నట్టు. ఇంకా మీరేం చేయొచ్చు, ఎవరెవరైతే పోర్ట్ఫోలియోలు ఉన్నాయో అవి మనము ఒకవేళ కావాలి అనుకుంటే అవి హోల్డింగ్స్ కూడా చూడొచ్చు. ఇలా మనకి వాచ్ లిస్ట్ ఉంటుంది. ఇప్పుడు అజయ్ ఉపాధ్యాయ అనుకోండి ఉదాహరణకి, ఆశీష్ ధావన్, ఆశీష్ కచోలియా ఇలా క్లిక్ చేస్తే ఆశీష్ కచోలియా అవి హోల్డింగ్స్ వస్తాయి. మనం ఏం చూడాలి, ఆశీష్ కచోలియా ఏవైతే హోల్డింగ్స్ ఉన్నాయో దీన్ని క్లిక్ చేస్తే ఏవైతే కంపెనీ అంటే రిలయన్స్ అనుకోండి, అది చెప్పక్కర్లేదు, ఎందుకంటే అది ఇక ఎవరి దగ్గరైనా ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి ప్రాఫిట్ చూడాలి. ఇప్పుడు హయ్యెస్ట్ ప్రాఫిట్ ఇప్పుడు సస్తా సుందర్ వెంచర్ అట, అది అంతకుముందు లాస్లో ఉంది, ఇప్పుడు 724 కోట్లు. మనం ఏం చేయాలి, ఎవరెవరైతే ఒక్కొక్కళ్ళ దాంట్లో నెట్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి అంటే 21, 22, 2021 లాస్ట్ ఇయర్ మార్చికి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఈ సంవత్సరం ఎంత రాబోతుంది, ఇది ఒకటి గమనించవచ్చు. ఇగో బిర్లా సాఫ్ట్ ఓకే. నెక్స్ట్ ఇట్లా మనం ఒక్కొక్కటి అబ్జర్వ్ చేస్తే ఏ కంపెనీ బాగా లాభాలు ఉందో చూస్తే మనకు తెలిసిపోతుంటుంది. ఉదాహరణకి ఇది కూడా కేపీఐటీ అయితే కొనుక్కోవచ్చు, 146కి డబల్ వస్తుంది. ఇక మిగిలినవన్నీ కొంచెం ఇది బాగుంది. సోమాని హోమ్ అది 54కి 186. సపోజ్ అజయ్ ఉపాధ్యాయులు ఏమున్నాయో చూసి నెట్ ప్రాఫిట్ కనుక క్లిక్ చేస్తే మనకు తెలిసిపోతుంది ఆయన ఎందులో ఉన్నాయి అనేది. అయితే ఎక్కువ శాతం ఉషా మార్టిన్ ఉంది 149, ఇది బాగుంది. డాలర్ ఇండస్ట్రీసు ఇది ఒకటి బాగుంది. మరాల్ ఓవర్సీసు లాస్ట్ ఇయర్ 12 కోట్లు వస్తే ఈ సంవత్సరం 72 కోట్లు వస్తుంది. బన్స్వారా సింటెక్స్ 13 కోట్లు వస్తే ఈ సంవత్సరం 44 కోట్లు వస్తుంది. ఇది ఒకటి బాగుంది. ప్రెసిషన్ క్యామ్ సాఫ్ట్ ఇది పోయిన సంవత్సరం 2.29 కోట్లు వస్తే ఇప్పుడు 23 కోట్లు వస్తుంది. ఇలా మనము ఒక్కొక్కటి ఏదైతే ఉందో మనము వాచ్ లిస్ట్కి వెళ్ళి వాచ్ లిస్ట్లో ఆశీష్ ధావన్, ఆశీష్ కచోలియా, రాకేష్ జుంజున్వాలా, ఇగో పొరింజు విలియత్ అని మనం ఒకసారి ఈ మధ్య చెప్పడం జరిగింది. పొరింజు విలియత్, ఈ పొరింజు విలియత్ నెట్ ప్రాఫిట్ క్లిక్ చేస్తే ఏమున్నాయో ఆయన చూపిస్తాయి. సోమాని ఉంది మంచిది. టాప్ వచ్చి ఎంకే గ్లోబల్ ఒకటి ఎంటర్ అయింది ఆయన. తర్వాత ఇదొకటి ఓరియంట్ బెల్లు. ఇలా ఆగ్రోటెక్ అవన్నీ మైనస్లే ఉన్నాయి. ఇదొకటి బాగుంది. అన్సాలి బిల్డ్ వెల్లు, ఇవన్నీ కొంచెం ఇక మామూలు చిన్నవి, ఇక పెద్దగా ఏం లేవు అవి. ఓకే, మనం ఎంతసేపటికి ఏం చూడాలి అంటే ఎవరెవరైతే పోర్ట్ఫోలియోలో పాజిటివ్ అన్నీ ఉన్నాయని కాదు, 40, 30, 25 ఉంటాయి. మనం అవన్నీ చూడక్కర్లేదు. సింపుల్గా ఏవైతే లాస్ట్ ఇయర్ నెట్ ప్రాఫిట్ ఉందో ఈ సంవత్సరం నెట్ ప్రాఫిట్ ఎంత పెరుగుతుందో గమనించి వాటిని మనం చేయాలి. అంటే ఏంది, జనరల్గా ఇవి కాకుండా మళ్ళీ నేను ఇంకొక వీడియోలో మీకు ఈ కాంబో చేస్తాం. కాంబో అంటే ఏంది, ఎవరెవరు దాంట్లో ఏమేమి ఉన్నాయి అంటే ఉదాహరణకి ఒక్కొక్క దాంట్లో 1, 2, 3 ఉంటాయి. అంటే 20, 30 ఉన్నా కానీ ఆ 20, 30లో ఒక 3, 4 ఉంటాయి ఒక్కొక్కరి దాంట్లో. అయితే ఇప్పుడు ఇంకా సార్టింగ్ చేసి ఎవరెవరు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎవరెవరైతే హెచ్ఎన్ఐలో వీళ్ళని అంటే ఏవైతే మనం ఇంతకుముందు అనుకున్న రాధాకిషన్ దమాని, కచోలియా, డాలీ ఖన్నా, రాకేష్ జుంజున్వాలా, రేఖా జుంజున్వాలా వాళ్ళందరి పోర్ట్ఫోలియోలు తీసుకొని మనం ఏం చేయాలి, ఆ పోర్ట్ఫోలియోలో ఏవైతే బెస్ట్ ఉన్నాయో అవి తీసుకొని మనము వాటి సార్టింగ్ చేసుకొని అవి తగ్గినప్పుడల్లా కొనుక్కోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి పెద్ద ఇన్వెస్టర్లు, అంటే మార్కెట్ అప్ అండ్ డౌన్లు చూసిన వాళ్ళు, సీనియారిటీ ఉన్నవాళ్ళు, భూములు స్కాములు చూసిన వాళ్ళు. ఈ భూములు స్కాములు చూడటం వల్ల ఏమిటంటే మెయిన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళకి భూములు తెలియదు, స్కాములు తెలియదు. అంటే ఇది చూసిందంతా పచ్చగా ఉంది అనుకుంటారు, అంటే కనపడేదంతా పచ్చగా ఉంది అనుకుంటారు. కాదది. అంటే ఏదైతే ఇప్పుడు మార్కెట్ పడ్డప్పుడే అసలు వాల్యూ తెలుస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే లెసన్ ఉందో అదే అనమాట మెయిన్ అనమాట. అందుకని మనం ఏం చేయాలి, ఎవరెవరైతే సీనియర్స్ ఉన్నారో, ఎవరెవరైతే పెద్దోళ్ళు ఉన్నారో వాళ్ళ హోల్డింగ్స్లో, వాళ్ళు ఏవైతే టాప్ హోల్డింగ్స్లో మంచి కంపెనీలు సెలెక్ట్ చేసుకొని ఆ మంచి కంపెనీలని మనం సెలెక్ట్ చేసుకొని అందరిట్లో అంటే ఇప్పుడు సుమారుగా 10-12 మంది ఉన్నారు ఈజీగా. ఆ 10-12 మందిలో మనము ఒక్కొక్కరు తీసుకున్నా కానీ 25-30 కంపెనీలు మినిమం మనకి మంచి కంపెనీలు దొరుకుతాయి. అవి తగ్గినప్పుడల్లా కొనుక్కుంటే మీ పోర్ట్ఫోలియో సేఫ్ ఉంటుంది. ఎప్పుడైతే ఒక 5, 10%, 20%, 30%, 40% ఎప్పుడైతే గ్రోత్ వస్తుందో అప్పుడు మనం ఏం చేయాలి,
ఎగ్జిట్ అవ్వాలి. సపోజ్ 100% గ్రోత్ వచ్చింది, 50% అమ్మేస్తే మనకి సింపుల్గా ఏమవుతుంది, మన ప్రిన్సిపల్ వచ్చేస్తుంది. ఆ బ్యాలెన్స్ ఏదైతే అమౌంట్ ఉందో అది మనకి ఫ్రీగా మిగిలిపోతుంది. ఎప్పుడైనా కానీ ఏదైనా సరే, ఏ బిజినెస్ అయినా సరే, మరీ షేర్ మార్కెట్ అయితే మాత్రం అప్ అండ్ డౌన్ చాలా ఉంటుంది, వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒక 100% కనుక ప్రాఫిట్ వచ్చేస్తే 50% అమ్మేస్తే మన ప్రిన్సిపల్ వచ్చేస్తుంది. ఇక మిగిలిన 50% ఫ్రీ అయిపోద్ది. పెరిగిందా దాని మీద పెరుగుతుంది. సపోజ్ తగ్గింది అనుకోండి, మన పైసలు కావు, మనకు ఫ్రీగా ఉంది కాబట్టి మనకేమీ నష్టం ఉండదు. అందుకని ఎప్పుడైనా కానీ షేర్ మార్కెట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అనేది ఉత్తమం. ఆ ప్రాఫిట్ కూడా వాల్యూ ఉన్నా కానీ తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది కాబట్టి తగ్గినప్పుడు మళ్ళీ కొనుక్కోవచ్చు. కానీ మనం ఫాలో అవుతుండాలి, ఆ కంపెనీ ఎలా ఉంది అనేది మనం అబ్జర్వ్ చేస్తుండాలి. ఇది మీకు ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ పోర్ట్ఫోలియో డేటా. మరలా నేను ఇంకొక వీడియోతోటి ఈ కాంబో పోర్ట్ఫోలియో చేద్దాం. అంటే ఎవరెవరైతే పోర్ట్ఫోలియోలు ఉన్నాయో ఆ పోర్ట్ఫోలియోలు అన్నీ కూడా మిక్స్ చేసి అందుట్లో సెలెక్ట్ చేసి మళ్ళీ ఒక వీడియోని నేను మీకు చేస్తాను. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.